తెలంగాణలో ధరణి పెండింగ్ అప్లికేషన్లను అసెంబ్లీ సమావేశాల్లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది సీసీఎల్ఏ. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సమస్యలు కూడా పరిష్కరించేలా సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో మార్పులు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. కొత్త ఆర్ఓఆర్ చట్టంలోని అప్పీల్ ఆప్షన్ కూడా ఛాన్స్ ఇవ్వనుంది ప్రభుత్వం. ప్రతి రెవెన్యూ గ్రామానికి కనీసం ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండేలా ప్రభుత్వం మార్పులు చేయనుంది. ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. మంగళవారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన రైతులు సులభంగా దరఖాస్తు చేసేలా ధరణి పోర్టల్లో మార్పులు చేస్తామన్నారు. గతంలో 2,45,000 పెండింగ్ దరఖాస్తులు ఉండగా అనంతరం మరో 1,00,000 అప్లికేషన్లు అదనంగా వచ్చినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం పరిష్కరించిన అనంతరం కూడా ఇంకా 1,00,000 లోపు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ రద్దు చేసుకున్న 6 నెలల్లోగా డబ్బులు తిరిగి ఇచ్చేలా మార్పులు చేస్తామని తెలిపారు మంత్రి. అటు భూముల విలువ సవరణపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు. 2011లో భూముల విలువ సవరణ శాస్త్రీయంగానే జరిగినప్పటికీ 2022లో బీఆర్ఎస్ సర్కార్ గంపగుత్తిగా పెంచిందని ఆరోపించారు. ఈసారి సర్వే నెంబర్ల వారీగా ప్రతిపాదనలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి రెవెన్యూ చట్టంలో అనేక సమస్యలు తలెత్తాయన్నారు మంత్రి. ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరణిలో తప్పులను సవరించేందుకు సమయం పట్టిందన్నారు. పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడున్న రెవెన్యూ చట్టంలో అప్పీల్ వెసులుబాటు లేదని దీనిని సవరించి సరళమైన రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామన్నారు. భూ సమస్య ఉంటే ఒకటే మాడ్యూల్ ఉండేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. దరఖాస్తుదారుడికి ఒక్కటే అప్లికేషన్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ మాడ్యూల్ కింద దరఖాస్తు చేసినా కనిపించే విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తుదారుల నుంచి స్వీకరించిన అప్లికేషన్లో సమస్యను సంబంధిత అధికారులైన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలు పరిష్కరించే విధంగా వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో భూ వివాదాలకు సంబంధించి అందిన ధరణి ఫిర్యాదుల పరిష్కారానికి మరింత శ్రద్ధ చూపించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు సిఎస్ శాంతికుమారి. గత 2.5 ఏళ్లుగా జిల్లాలో 57,000కు పైగా దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను కూడా పరిష్కరించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ధరణి అప్లికేషన్ల పరిష్కారంలో గణనీయమైన పురోగతి ఉందని ప్రశంసించారు. మిగిలిన దరఖాస్తులను కూడా రానున్న 10 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు.